La la la, tra la 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 la. What the monkey? George. The George. And your name? My name Hiroko. Hiroko, From you? Japan. Tamaka. Harigata. Can I guess your age? My age? Maybe 25? Yeah, what? 31? Right? Well done. I'm smart. Man, yeah. Hena, neha, neha. Yeah. That's great. వెల్కమ్ టు న్యూజిలాండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చేయబోతున్న వీడియో గురించి ఇప్పటి వరకు ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, యు నేమ్ ఇట్ 11,000 పైగానే వీడియోసు, 55 lakhs వ్యూస్ ఉన్నాయి. కానీ తెలుగులో అయితే ఇప్పుడు దాకా వీడియో లేదండి. ఒకసారి మీరు కూడా సెర్చ్ చేయండి యూట్యూబ్లో కానీ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ. ఒకవేళ మీకేమన్నా కనబడితే నాకు కామెంట్స్లో లింక్ పెట్టండి, నా థంబ్నెయిల్ స్టేటస్ మారుస్తాను. ఈ 10 kilometers రిటర్న్ ట్రాక్ పేరేంటి, డీటెయిల్స్ ఈ వీడియో లాస్ట్లో నేను రివీల్ చేస్తానండి. వీడియో ఓపిక్గా చూడండి. నేను చాలా వీడియోస్ చూశానండి, డిఫరెంట్గా వీడియో తీయటానికి ట్రై చేశాను. వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇంకా థంబ్నెయిల్లో 4 legendary బ్రదర్స్ మౌంటైన్స్గా మారిపోయారని మెన్షన్ చేశాను కదండి, దాని గురించి కూడా ఈ వీడియోలో ఉంటుందండి. కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. నేను యాక్చువల్గా 14 days ట్రిప్కి సౌత్ ఐలాండ్ వెళ్ళానండి, ఆక్లాండ్ నుంచి. ఈ వాకింగ్ ట్రాక్ నేనుండే ప్లేస్ నుంచి 1400 kilometers దూరంలో ఉందండి. నా 14 days ట్రిప్లో 12 days వనాకాలో నా అకామిడేషన్ బుక్ చేసుకున్నానండి. కానీ ఒక 2 days మటుకు ఈ వాకింగ్ ట్రాక్ నుంచి జస్ట్ 20 minutes అండి అక్కడ ఒక అకామిడేషన్ బుక్ చేసుకున్నాను అనమాట. ఈ వాకింగ్ ట్రాక్ క్వీన్స్ టౌన్ నుంచి అప్రాక్సిమేట్లీ 3.5 hours డ్రైవ్ అండి. ఆన్ ది వే ఈ లేక్ కనబడిందండి, లుక్అవుట్ పాయింట్ సూపర్ ఉంది. యాక్చువల్గా ఈ వాటర్ అంతా మంచు కరిగి లేక్గా ఏర్పడిందంట. స్పెక్టాక్యులర్ అండి వ్యూ మటుకు. అందుకనే ఆపి ఇక్కడ కొంచెంసేపు వీడియో తీశాను. సౌత్ ఐలాండ్లో ఫస్ట్ టైం అండి ఈ డొనేషన్ బాక్స్ చూశాను. మీకు నచ్చినంత మనీ మీరు డొనేట్ చేయొచ్చు కావాలంటే. ఎందుకంటే ఇక్కడ కొంచెం మెయింటెనెన్స్ కూడా ఉంది, టాయిలెట్స్, బిన్స్ బాగా రీజనల్ కదండి. మీరు ఇక్కడ ఒకవేళ చూసుంటే కరెంట్ వైర్స్ కానీ బిల్డింగ్స్ కానీ అసలు ఏమీ కనబట్టలేదు, కంప్లీట్ రీజనల్ అనమాట. సౌత్ ఐలాండ్లో ఈ లుక్అవుట్ పాయింట్స్ ఎవ్రీ 5-10 kilometersకి కనబడుతూనే ఉంటాయండి, సైన్ బోర్డ్స్. మీరు అక్కడ కార్ ఆపి కొంచెంసేపు కూర్చొని ఏదన్నా తిని రిఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు అనమాట డ్రైవ్. ఈ లుక్అవుట్ పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఎందుకంటే ఆ వాటర్ చూడండి, ఆ కలర్ మౌంటైన్స్ మీద ఉన్న మంచు కరిగి లేక్లోకి వస్తాయంట వాటర్. స్కై ఏ కలర్లో ఉందో వాటర్ కూడా ఆ కలర్లోనే ఉన్నాయండి. సూపర్ ఉంది లుక్అవుట్ పాయింట్ మటుకు. ఈ లుక్అవుట్ పాయింట్ దగ్గర నుంచి నేను తీసుకున్న అకామిడేషన్ జస్ట్ less than 10 minutes అండి. నేను ఇక్కడ కొంచెం సేపు ఆగాను, ఎందుకంటే నేను 5 లోపల చెక్ ఇన్ అవ్వాలి. ఆ అకామిడేషన్ ఆఫ్టర్ అవర్స్ చెక్ ఇన్ లేదండి, ఎందుకంటే బాగా కంట్రీ సైడ్ అండి. అందుకనే నేను బిఫోర్ 5 వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ కొంచెం సేపు వీడియో తీసి కొంచెం సేపు అలా ఉండేసి ఇంకా బయలుదేరిపోయానండి. ఈ 10 kilometers వాకింగ్ ట్రాక్ ఎక్స్ప్లోర్ చేయడానికి మా ఫ్రెండ్ కూడా వచ్చాడండి, నాకు వీడియోస్ ఫొటోస్ తీయడానికి హెల్ప్ చేయడానికి. తనేమో డిఫరెంట్ టౌన్ నుంచి వస్తున్నాడు, నేనేమో వనాకా నుంచి వెళ్ళాను అనమాట. ఆ అకామిడేషన్ పేరు గ్లెంటనర్ పార్క్ అండి. దరిదాపుల్లో ఇంకా వేరే అకామిడేషన్ ఏమీ లేదు, ఎట్టి పరిస్థితుల్లో అక్కడే బుక్ చేసుకోవాలన్నమాట. మీరు కూడా చూడండి, ఇది ఎంట్రన్స్. Yeah, I'm good, thank you. Have we booked the couple of nights booking? The name and Ranjit?
2 people for 1 night. One night, and tomorrow I'm going to stay tomorrow night. So for one person, 2 nights. Yep. And for my friend, just 1 night. Yeah. I see. He's on the way. He's coming. Yeah. Perfect. And strange question. Would you be booked under a different name for tomorrow? Yeah. That's my name. And yeah. Yeah, perfect. Yeah. Lovely. Amazing. And room number 1. Room number 1. Okay. And most important, Yeah. Wi-Fi password. Oh, beautiful. That's Wi-Fi is very important in regional. Absolutely. Yeah. We're here just now. If you drive to the other side of the car park, there's a shingle road. Follow it down 300 Yeah. meters. It turns to the right. Cabin number 1. You can park just outside the door. Oh, not in this building. I need to drive 300. Yep. Okay. And that will take you. There's kitchen, dining, TV room, laundry. The fire Beautiful. will be on in the lounge. You've got the fire and the barbecue. Showers are just over here. Nice. There is a wee trail that takes you down to the lake. 15 minutes walk or so will take you down. We've had lots of rain when everyone else was getting snow, so the river has currently changed course and is running sort of through part of the track, so just be careful with your footing if you head down. If you need help with anything, Okay. give us a wee call, we'll come and give you a hand. And then the cafe's just round the corner, they're back open tomorrow 8:45. until 3:30. బుక్ చేసిన అకామిడేషన్ ఇదేనండి. ఒక్కొక్క రూమ్లో 10 బెడ్స్ ఉన్నాయి, బంక్ బెడ్స్. మనతో పాటు వేరే స్ట్రేంజ్ పీపుల్ కూడా ఉంటారనమాట. ఒక్క బెడ్ బుక్ చేయడానికి నైట్కి $55 అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గర 2,700 రూపాయలు. ఈ రూమ్లోనే వాష్రూమ్ ఉందండి, కానీ మీరు షవర్ చేయాలంటే 20-25 స్టెప్స్ అవే షవర్ రూమ్స్ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి షవర్ చేయాలి. కిచెను, డైనింగ్ ఏరియా, కామన్ ఏరియా, సోఫాసు, టీవీ చూడాలంటే అదంతా ఒక బిల్డింగ్లో ఉందండి. అక్కడికి వెళ్ళి మీరు రిలాక్స్ అవ్వచ్చు అనమాట. చూడండి, వ్యూస్ సూపర్ ఉన్నాయి. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా పక్కన కిచెన్ ఉందన్నమాట. ఇక్కడ కొంతసేపు కూర్చొని నా ప్రీవియస్ వీడియో నేను ఎడిట్ చేసుకున్నాను. కొంచెం సేపటికి మా ఫ్రెండ్ కూడా వచ్చాడనమాట. ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా నెక్స్ట్ డేకి ప్రిపేర్ అయిపోయామండి. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఎర్లీగా 5K లెగ్సేసి రెడీ అయిపోయి కిచెన్లో కొంచెం ఈజీ ఫుడ్ అనమాట, నూడిల్స్, ఎగ్స్ వండేసుకొని ఇంకా తినేసి బయలుదేరామండి. ఎందుకంటే లైటింగ్ వచ్చే లోపలే మేము అక్కడ ఉండాలని మా టార్గెట్ అనమాట ఆ రోజు. ఇంకా నేను మా ఫ్రెండ్ ఇంకా తినేసి బయలుదేరామండి. ఇది నా బ్యాక్ ప్యాక్, కొంచెం ఎనర్జీ డ్రింక్స్, కోకోనట్ వాటరు, డ్రింకింగ్ వాటర్ ఇంకా పెట్టేసుకొని మినిమం థింగ్స్ ఇంకా బయలుదేరామండి. జస్ట్ 20 మినిట్సే కాబట్టి ఇంకా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఒక విషయం ఏంటంటే ఇంకా అక్కడికి వెళ్ళేసరికి మేమే ఫస్ట్ ఉంటామేమో అనుకున్నాము, కానీ మాకన్నా ఇంకో 2 కార్లు ఉన్నాయండి, వాళ్ళు కూడా ఎర్లీగా వచ్చేసారనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ. స్నో హిల్స్ చూడండి ఎలా కనబడుతున్నాయో.
ఆల్రెడీ ఎక్సైటింగ్ అండి. మాకైతే చీకట్లో అసలు ఎటెల్లాలో కనబడలేదన్నమాట. సైన్స్ కోసం చూస్తున్నాం, సైన్ బోర్డ్స్ ఎక్కడ ఉంటాయా అని. కొంచెం సేపటికి నిదానంగా లైటింగ్ వచ్చిందండి. ఇది ఫస్ట్ లుక్అవుట్ పాయింట్ వాకింగ్ ట్రాక్లో. ఇది ఫస్ట్ స్వింగ్ బ్రిడ్జ్ అనమాట. కొంచెంసేపు అక్కడే కూర్చుండిపోయామండి. సూపర్ ఉంది వ్యూ అయితే. మీరు అంతకుముందు డొనేషన్ బాక్స్ చూసారు కదండి, ఇక్కడ కూడా డొనేషన్ బాక్స్ ఉంది. కాకపోతే ఇక్కడ మీరు ఎఫ్పాస్ కార్డుతో, వీసా కార్డు, డెబిట్ కార్డుతో కూడా పే చేయొచ్చు అనమాట డొనేషన్స్. మేము అంత ఎర్లీగా బిఫోర్ సన్ రైజే వెళ్ళిపోయాం కాబట్టి అసలు జనాలే లేరండి. హ్యాపీగా ఆరామ్సే వీడియోసు, ఫొటోసు ఆ స్వింగ్ బ్రిడ్జ్ మీద మాకు కావలసినంతసేపు ఉండి హ్యాపీగా వీడియోస్ తీసుకున్నామండి. వీడియోస్ కూడా సూపర్ వచ్చినాయి. ఆ వ్యూ చూడండి, 180 degrees వ్యూ అండి, సూపర్ వచ్చింది. ఇందాక మీకు డొనేషన్ బాక్స్ గురించి చెప్పాను కదండి, మీరు కార్డ్స్తో కూడా పే చేయొచ్చు కదా అని. ఇదన్నమాట, మీకు తోచినంత మనీ మీరు డొనేట్ చేయొచ్చు అనమాట. Looks stunning, huh? Beautiful. Can I guess your age? My age? Maybe 25? Yeah, what? 31? Yeah, Right? exactly. Well done. I'm smart. Man, yeah. And you're 12. Tracy. I'm 12, yeah. దగ్గర దగ్గర ఆ కపుల్కి ఇద్దరికి 70+ years ఉంటాయండి. 10 kilometers వాకింగ్ ట్రాక్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చారనమాట. వాళ్ళ ఓపిక్కి మెచ్చుకోవచ్చండి. కొంచెం సేపు 1 kilometer, అబౌట్ 1 kilometer నడిచిన తర్వాత సెకండ్ బ్రిడ్జ్ వచ్చిందండి. ఇది మటుకు చాలా పెద్ద బ్రిడ్జ్ అనమాట. చాలా నచ్చింది ఇది. సెకండ్ బ్రిడ్జ్ హైలైట్ అండి. మా ఫ్రెండ్ రంజిత్ అండి, చూడండి నా కెమెరాని పట్టుకొని నన్ను వీడియో తీస్తున్నాడు. రంజిత్ ఉన్నాడు కాబట్టి వీడియోస్, ఫొటోస్ తీయడానికి కొంచెం ఈజీ అయిందండి, లేకపోతే చాలా కష్టం అయ్యేది. చాలా ఓపిక్గా తీశాడు అన్ని వీడియోస్. ఇక్కడ తినకి నాకున్న కెమెరా లాంటిదే ఉందండి, ఇన్స్టా 360, అందుకనే నేను వీడియో ఇలా తీశాను. ఇది సెకండ్ బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేస్తుంటే వ్యూస్ మట్టుకు స్టన్నింగ్ అండి. చాలా హైట్లో ఉంది ఈ బ్రిడ్జ్. మీరు ఒకవేళ న్యూజిలాండ్లో ఉండుంటే యూ మస్ట్ ట్రై దిస్ వాకింగ్ ట్రాక్ అండి, చాలా బాగుంది. కొంచెం సేపు అయిన తర్వాత ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసేసిన తర్వాత అబౌట్ 2 kilometers నడవాలండి. థర్డ్ బ్రిడ్జ్ని క్రాస్ చేయాలంటే ఈ లోపల వ్యూస్ చూడండి. ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేసేసిన తర్వాత కొంచెం దూరం నడవంగానే నేను ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ అండి మౌంట్ కుక్ని చూశాను. ఇదే టాలెస్ట్ మౌంటైన్ ఇన్ న్యూజిలాండ్ అండి. నా తమ్నేల్లో పెట్టాను కదండి 4 legendary brothers మౌంటైన్స్గా మారిపోయారని. అది నేను చెప్పడం కన్నా ఇక్కడ లోకల్ పీపుల్ చెప్తే ఎలా ఉంటుందో మీరు వినండి. Waipunam. Auraki and his brothers left on a voyage to visit their Earth Mother Papatuanuku when disaster struck. Their waka became stranded upon a reef in the ocean.
To save themselves, they climbed on top of the great canoe, and the cold south wind froze them, turning them to stone. And so the great land was born. The great Waka became the South Island of New Zealand. The brothers became particular mountains and peaks of Ka Tiri Tiri o Te Moana, the Southern Alps. And Aoraki, the tallest of the brothers, became its highest peak, standing proud. Aoraki the guardian, Aoraki Te Atua. సరే కదండి, వీడియో ఎలా ఉంది? ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కథని నమ్ముతారు, రెస్పెక్ట్ చేస్తారనమాట. ఆ 4 మౌంటైన్స్లో టాలెస్ట్ హిల్ ది మౌంట్ కుక్, ది ఆరోకి ఎల్డర్ బ్రదరు, ది గార్డియన్ ఆఫ్ ది న్యూజిలాండ్ అనమాట. వాళ్ళు అలా నమ్ముతారు, మనం కూడా ఆ కథని రెస్పెక్ట్ చేయాలండి. ఇదండి 3rd బ్రిడ్జ్ అండి. ఆఫ్టర్ కోవిడ్ సమ్ ప్రాబ్లమ్స్ వలన ఇది రిపేర్లోకి వచ్చిందండి. అప్పటి నుంచి క్లోజ్లోనే ఉంది. లక్కీగా జూలై 2026లో ఇది రీఓపెన్ చేశారండి. లక్కీగా నేను ఆగస్ట్లో వెళ్ళాను కాబట్టి ఇది కూడా ఎక్స్ప్లోర్ చేశానండి. ఇది కూడా క్రాస్ చేసి మౌంట్ కుక్ చాలా దగ్గరలోకి వెళ్ళాను అనమాట. 3rd బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ బ్రిడ్జ్ మీద నుంచి ది మౌంట్ కుక్, ది టాలెస్ట్ మౌంటైన్ ఇన్ న్యూజిలాండ్, అది కనబడుద్ది. మిగతా పెద్ద మౌంటైన్స్ అవి కూడా కనబడతాయి అన్నమాట. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. మీరు ఒకవేళ న్యూజిలాండ్లో ఉండుంటే ప్లీజ్ ఎక్స్ప్లోర్ దిస్ వాకింగ్ ట్రాక్. ఈ వాకింగ్ ట్రాక్ అండి చిన్నపిల్లలు కూడా వస్తారు. నేను ఆ రోజు వెళ్ళినప్పుడు దగ్గర ఒక 25 to 40 కిడ్స్ వచ్చారండి పేరెంట్స్తో కలిసి. అంటే ఇది ఈజియెస్ట్ వాకింగ్ ట్రాక్ అనమాట. వాకింగ్ ట్రాక్ వచ్చినప్పుడు అండి సైన్ బోర్డ్స్ చాలా గమనించానండి. ఎస్పెషల్లీ ఈ స్వింగ్ బ్రిడ్జెస్ క్రాస్ చేసేటప్పుడు 2 వైపులా సైన్ బోర్డ్స్ ఉన్నాయండి. అవేంటంటే మ్యాక్సిమం లోడ్ 20 people అనమాట. ఒకవేళ ఆ బ్రిడ్జి మీద కొంతమంది ఉన్నారు అనిపిస్తే మీరు బ్రిడ్జ్ ఎక్కకుండా సైడ్ నుంచోవడం బెటరు. వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత మీరే వెళ్తే బెటర్ అనమాట. ఆ సైన్ బోర్డ్స్ మటుకు చాలా ఇంపార్టెంట్ అండి. ఆ సైన్ బోర్డ్స్ చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి. కొంచెం సేపటికి నేను ఫైనల్ డెస్టినేషన్కి వచ్చేసానండి వాకింగ్ ట్రాక్. ఈ లేక్ ఏంటంటే మౌంట్ కుక్ నుంచి వేరే మౌంటైన్స్ నుంచి మంచు కరిగి లేక్గా ఏర్పడింది అనమాట. ఇంక ఇదే ఫైనల్ డెస్టినేషను ఈ వాకింగ్ ట్రాక్కి. కొంచెం సేపు ఇక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ అయ్యామండి. కానీ నేను ఇక్కడ ఒకటి గమనించానండి, ఒక మనిషి 50 kilos ఉన్న కయాక్ని ఆ ట్రాక్ మొత్తం మోసుకుంటూ వచ్చి ఆ లేక్లో ఎక్స్ప్లోర్ చేశాడు. Time kayak in New Zealand, but I'm from New Zealand. First time me in this lake. Yeah. I could be the first one ever to kayak in this lake, I think. I don't think anyone's ever been here, bro. How good. 50 kilos. తర్వాత జపనీస్ టూరిస్టులు వస్తే వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడామండి. వాళ్ళు కూడా చూడండి ఎంత దూరం నుంచి వచ్చారు. What the monkey? జార్జ్. The George. And your name? My name Hiroko. Hiroko, From you? Japan. Tomoka. Harigata. And now selfie. Oh, it's nice view. Mount Cook. Yeah. Catch you later, brother. Catch you later. You. Good man. వాకింగ్ ట్రాక్కి చైనా నుండి, జపాన్ నుండి, మీకు మధ్యలో చూపించిన వరల్డ్ కప్పులు, వాళ్ళు బ్రిటన్ నుంచి, లోకల్ పీపుల్, న్యూజిలాండర్స్, ఆస్ట్రేలియా, ఇప్పుడు మీరు కనబడుతున్నారు కదండి వీళ్ళేమో ఇండియన్ కప్పులు. ఎంతమంది వచ్చారంటే రిటర్న్లో చాలామంది కనబడ్డారండి. ఇప్పుడు తీస్తున్న వీడియో అండి, మేము రిటర్న్ అయిపోతున్నాము, కారు దగ్గరికి వెళ్ళిపోతున్నాము. చాలామంది ఎదురొచ్చారండి. మేము
బిఫోర్ సన్ రైజే మేము స్టార్ట్ అయ్యాం కాబట్టి బ్రిడ్జెస్ మీద వీడియోస్ ఫొటోస్ ఫ్రీగా తీసుకోవడానికి కుదిరిందండి. ఇప్పుడైతే చాలామంది వస్తున్నారండి. మార్నింగ్ అయితే హార్డ్లీ ఎక్కడ కూర్చోలేదండి, అంత రెస్ట్ కూడా తీసుకోలేదు. కానీ రిటర్న్లో మటుకు కొంచెంసేపు కూర్చోవాలనిపించింది. ఈ సెకండ్ బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత అక్కడ టేబుల్స్ అవన్నీ ఉంటే కొంచెంసేపు ఆగామండి. మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇంకొంచెంసేపు కూర్చొని నేను రంజిత్ మేము ఏవో తెచ్చుకున్నాము, అవి తిని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరామండి. ఇన్ ద లాంగ్ డిస్టెన్స్ వాకింగ్ ట్రాక్ కదండి, ఎవరికైనా టాయిలెట్కి వెళ్ళాలనిపించినా రిఫ్రెష్ అవ్వాలన్నా టాయిలెట్స్ ఉండాలి కదండి. ఇక్కడ చూడండి, అంత లాంగ్ డిస్టెన్స్లో కూడా టాయిలెట్స్ అక్కడ ఉన్నాయి. వాటిని క్లీన్ చేయడానికి క్లీనర్స్ కూడా వస్తున్నారండి, అంత లాంగ్ డిస్టెన్స్ నడుచుకుంటూ. సూపర్ కదండి, హ్యాట్స్ ఆఫ్. మార్నింగ్ ఏమైందంటే అండి, ఇంకో విషయం చెప్పాలి. ఆ డార్క్లో బిఫోర్ సన్ రైజ్ మేము ఇది మిస్ అయిపోయామండి, అసలు కనబడలేదు మాకు. కానీ రిటర్న్లో లక్కీగా చూసాము, అక్కడికి కూడా వెళ్ళామండి. ఇదేంటంటే ఈ నేషనల్ పార్కు వాకింగ్ ట్రాక్ స్వింగ్ బ్రిడ్జెస్ కట్టేటప్పుడు ఏ కారణం చేతైనా ప్రాణాలు చనిపోయిన వాళ్ళకి మెమరీగా ఇది బిల్డ్ చేశారండి. బాగా అనిపించింది. అందుకని అందరూ రాళ్ళు పెడుతున్నారండి రెస్పెక్ట్గా. నేను కూడా కొన్ని రాళ్ళు అక్కడ పెట్టానన్నమాట. సూపర్ కదండి, ఇంత సూపర్ ట్రాక్ బిల్డ్ చేస్తూ ప్రాణాలు పోయాయి, వాళ్ళకి మెమరీగా ఇది కట్టారనమాట. ఇంతకీ ఈ వాకింగ్ ట్రాక్ పేరేంటో చెప్పలేదు కదండి. ఇది చాలా ఫేమస్ వాకింగ్ ట్రాక్. దీన్ని హుక్కర్ వ్యాలీ ట్రాక్ అని అంటారన్నమాట. న్యూజిలాండ్లోనే చాలా ఫేమస్. మీకు చెప్పాను కదండి, దగ్గర 11,000 వీడియోస్ ఈ వాకింగ్ ట్రాక్ గురించి ఉన్నాయన్నమాట సోషల్ మీడియాలో. ఇక్కడికి వెళ్ళి నేను కూడా ఎక్స్ప్లోర్ చేయటం నాకు చాలా లక్కీగా అనిపించింది. నేను ఫస్ట్లోనే చెప్పేస్తే ఆ క్యూరియాసిటీ ఉండదనేసి లాస్ట్లో రివీల్ చేస్తున్నాను అనమాట. నేను మార్నింగ్ వచ్చినప్పుడు వీడియో కూడా తీశాను చీకట్లో. మీకు ఇప్పుడు ఆ వీడియో తీసింది పెడతాను చూడండి. మేము ఎంత ఎర్లీగా వచ్చామో అప్పటికి లైటింగ్ కూడా సరిగ్గా రాలేదన్నమాట. ఇక్కడ సైన్ బోర్డు ఉందండి చూడండి. ఇక్కడ హుక్కర్ వ్యాలీ ట్రాక్ ఎంతసేపు పట్టుద్ది చూడండి. 5 కిలోమీటర్స్ ట్రాక్ దగ్గర 1.5 hours పడుద్ది. రాను పోను 10 kilometers అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ స్టే ట్యూన్డ్.